మనం ఎన్ని అనుకుంటే ఏం లాభం, ఎంత ఆశపడినా ఏం ప్రయోజనం? మన పతనాన్ని కోరుకునే వాళ్ళు మన పక్కనే ఉంటే ఇంకేమవుతుంది? లక్ష్మి, ఈ ప్రాజెక్టు విలువెంతో తెలుసా? కనీసం నువ్వు ఊహించలేవు. ఎన్ని కోట్ల విలువైందో నువ్వు అంచనా కూడా వేయలేవు. ఇలాంటి ప్రాజెక్ట్ కోసం మిత్ర లాంటి వాళ్ళు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. అలాంటి ప్రాజెక్ట్ ఈ రోజు నీ వల్ల చేయి జారిపోయింది. నీ వల్ల మిత్ర ఎదుగుదల కోసం ఎక్కాల్సిన ఒక మెట్టు ఎక్కకుండా ఆగిపోవాల్సి వచ్చింది. నేనేది కావాలని చేయలేదు, ఎవరికి ఏ చెడు తలపెట్టలేదు. నా ధర్మం నేను నిర్వర్తించాను. ఏంటి నువ్వు నిర్వర్తించిన ధర్మం? మిత్ర ఎదుగుదలని అడ్డుకోవడమా? మిత్రకి రావాల్సిన లాభాలు నాశనం చేయడమా? ఇప్పుడు నువ్వు చేసిన పనికి మిత్ర మాత్రమే కాదు, మొత్తం నందన్ ఫ్యామిలీయే గుర్తుపెట్టుకుంటుంది. ఈ రోజు నువ్వు నందన్ ఫ్యామిలీకి చేసిన నష్టం ఎప్పటికీ మర్చిపోలేము. ఏంటి కొడిక నదురుతోంది? అంటే ఏమైనా జరగబోతోందా? ఏదైనా కీడెదురవబోతోందా? మిత్రగారు కొంచెం స్లోగా వెళ్ళండి. లక్ష్మి, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? నాకు అసలే చాలా చిరాగ్గా ఉంది. ఆ చిరాకులో ఏం మాట్లాడతానో, ఎంతలా అరుస్తానో నాకే తెలీదు. సైలెంట్గా కూర్చో. ఏం లేదు సంజన, చిన్న యాక్సిడెంట్. ఏంటి యాక్సిడెంటా? పెద్దమ్మా, పెద్దనానా, సంజన, అమ్మా, అన్నయ్య, అందరూ రండి. మిత్ర, ఏమైంది నీకు? మనీషాకి దెబ్బలేంటి? ఏం లేదమ్మా, ఒక చిన్న యాక్సిడెంట్. చిన్న యాక్సిడెంట్ అంటావేంటి మిత్ర? చాలా పెద్ద యాక్సిడెంట్ ఆంటీ. అటు ఇటు అయితే మిత్ర మనకింక దక్కేవాడు కాదు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా ఆంటీ, లక్ష్మి ఉన్న చోట మిత్రకి ప్రమాదమని. నీ కొడుకు జీవితంలో ఎదురవుతున్న గండాలకి మూల కారణం అతను తాళి కట్టి పెళ్లి చేసుకున్న అతని భార్య. వాళ్ళు ఈ జన్మలో మళ్లీ కలవకపోతేనే నీ కొడుకు మీద మృత్యువు నీడ పడకుండా ఉంటుంది. లక్ష్మి వెంట ఉన్నంత కాలం మిత్రకి ఆపదలు తప్పవని. ఇప్పుడు కూడా అదే జరిగింది. నేను చెప్పిన మాట మరోసారి నిజమైంది. మిత్ర వెంట రావద్దు రావద్దు అని చెప్తూనే ఉన్నాము, అయినా వచ్చింది. జింకని వెంటాడే వేటగాడిలా, మనిషిని వేటాడే మృత్యుగండంలా మాతో పాటే డిక్కీలో కూర్చుని మరి వచ్చింది. ఆఖరికి మిత్రని చావంచుల వరకు తీసుకెళ్ళింది. మనీషా, జరిగిందాన్ని నీకిష్టం వచ్చిన తీరులో వక్రీకరించి చెప్పకు. నీకు నచ్చిన కథలన్నీ అల్లి అందర్నీ నమ్మించడానికి ప్రయత్నించుకో. ఇందులో వక్రీకరించి చెప్పడానికి, కథలుగా అల్లి నమ్మించడానికి ఏముంది లక్ష్మి? సరే నువ్వే చెప్పు, మనం వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ జరగలేదా? జరిగింది. మిత్ర పరిస్థితి చావు వరకు వెళ్ళలేదా? వెళ్ళింది.
చూసారా ఆంటీ? తన నోటితో తనే ఒప్పుకుంది. ఇంకా మనకి ఏం రుజువు కావాలి? మనీషా, నేను అక్కడున్నాను కాబట్టే మిత్రగారిని రక్షించుకోగలిగాను. తులసి మొక్క మళ్ళీ మామూలు స్థితికొచ్చింది. అంటే మిత్రగారి గండం నుంచి బయటపడ్డట్టే. భగవంతుడా, చాలా సంతోషం తండ్రి. నిన్న నీ వల్ల ఎంత ముఖ్యమైన మీటింగ్ క్యాన్సిల్ అయిందో తెలుసా? ఎంత మంచి ప్రాజెక్ట్ మిస్ అయిందో తెలుసా? కేవలం నీ వల్ల, నువ్వు మాతో కలిసి రావడం వల్ల. చూడు లక్ష్మి, నువ్వు మంచిదానివని చెడ్డదానివని నేనేం స్టేట్మెంట్స్ ఇవ్వను. కానీ నువ్వు చేసే పనులు చూస్తుంటే మంచి తలపెట్టడానికి చేస్తున్నావో లేక మనసులో ఏదో పెట్టుకుని చేస్తున్నావో నాకు అస్సలు తెలియడం లేదు. విడాకుల వరకు వెళ్లకముందు నువ్వు ఒకలా కనిపించావు, ఇప్పుడు మరోలా కనిపిస్తున్నావు. అంతకుముందు లక్ష్మి అంటే మంచితనం, ఉందాతనం, మానవత్వం ఇవి మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు నువ్వు చేసే పనులన్నీ ఎలా తీసుకోవాలో తెలియని అయోమయం. నీ వరకు నువ్వు మంచిదానివే అయ్యుండొచ్చు, కానీ నువ్వు చేసే పనులు చూస్తూ ఉంటే ఒక్కోసారి మా వాళ్ళందరూ అన్న మాటలు నమ్మాలేమో అనిపిస్తుంది. లక్ష్మి ఎప్పుడూ ఒకలాగే ఉంది మిత్రగారు. కానీ మీరందరూ చూసే కోణమే మారింది. మీ దృక్పథంలో మార్పు వచ్చింది. అందుకే మంచు పర్వతం కూడా అగ్ని పర్వతంలా కనిపిస్తుంది. నేను మంచి కోసం చేసే పనులు కూడా మీకు చెడుగా కనిపిస్తున్నాయి. అయినా పర్వాలేదు. నేనొచ్చింది మీ మనసుని మార్చడానికి కాదు. మీ గుండెల్లో నేను ఒక మంచి స్థానాన్ని సంపాదించడానికి కాదు. మీకు గండాలు ఉన్నంతకాలం మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను. మీకు కమ్ముకొస్తున్న ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను. అది మీకు అర్థమైనా కాకపోయినా పర్వాలేదు. వచ్చేస్తుంది. జాను, నాని, మీరేంటి ఇక్కడ? నాని నిన్ను చూడాలి చూడాలి అంటున్నాడు, అందుకే తీసుకొచ్చానక్క. నీకు ఫోన్ చేస్తుంటే పనిచేయడం లేదు, అందుకే ఇలా నేరుగా వచ్చేసాం. అలాంటప్పుడు లోపలికి వెళ్ళి కూర్చోకుండా ఇక్కడెందుకు నిలబడ్డారు? లోపలికి రానివ్వలేదక్క. రానివ్వకపోవడం ఏంటి జాను? అసలు ఏమైందంటే అక్క, ఆగండి. ఏదో అత్తారింటికి వచ్చేసినట్టు వచ్చేస్తున్నారు. మీ అక్కే ఈ ఇంటికి బరువు అనుకుంటే
మీరా బరువుకి తోకలా? మీ అక్క వచ్చే వరకు అదిగో అక్కడ ఒక చెప్పుల స్టాండ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి నిలబడండి. మీకు ఇక్కడ కూడా నిలబడ్డానికి అర్హత లేదు. అక్కడ డస్ట్ బిన్ ఉంది కదా, మామ్, చిల్లర మనుషులని మనం వాళ్ళని తిట్టడం కాదు, ముందు మనం చిల్లర పనులు చేయకుండా ఉండాలి. నాని, జాను, ఇవేం మనసులో పెట్టుకోకండి. చూడండి చిన్నత్తయ్య గారు, నేనిక్కడున్నంత కాలం నా వాళ్ళు వస్తారు పోతారు. ఇంకొకసారి వాళ్ళ విషయంలో ఇలా ప్రవర్తిస్తే మాత్రం నేను ఊరుకునేది లేదు. జాను, రండి. వీళ్ళందరూ నాకు విలువిస్తారని, నన్ను నెత్తిమీద కూర్చోపెట్టుకుంటారని నేను రాలేదు జాను. మిత్రగారికి ఉన్న గండాల నుంచి ఆయన్ని బయట పడేయడానికే వచ్చాను. ఆయనకి ప్రమాదాలున్నంత కాలం నేను పక్కనే ఉండి ఆయన్ని రక్షించడానికి వచ్చాను. వాళ్ళకి అసలు ఈ విషయం అర్థం కావట్లేదు కదక్కా. అర్థం చేసుకోలేని వాళ్ళ గురించి నువ్వెందుకక్క ఇంత తాపత్రయపడ్డావు? నిన్నొక పురుగులా చూస్తున్న వాళ్ళకి నువ్వెందుకింత సహాయం చేయడం? ఇది సహాయం కాదు, మిత్రగారు నన్ను ప్రేమించకపోయి ఉండొచ్చు, ఈ కుటుంబం నన్ను అసహించుకుని ఉండొచ్చు, కానీ మిత్రగారిని నేను మనసారా ప్రేమించాను. ఈ కుటుంబాన్ని నా కుటుంబంగా భావించాను. వీళ్ళకి ఇంత కష్టం ఉందని తెలిసి కూడా నాకేం కాదు అని వెళ్ళిపోగలనా? ఒక మనిషి ప్రాణం ఆపదలో ఉందని తెలిసినా కూడా పట్టించుకోనట్టు ఉండగలనా? అది ఎప్పటికీ సాధ్యం కాదు జాను. కానీ ఇలా ఎంతకాలం అక్కా? నిన్ను నువ్వు తగ్గించుకుంటూ నీ ఆత్మ గౌరవాన్ని చంపుకుంటూ ఇలా ఎంతకాలం ఉంటావు? పుల్లలా ప్రతి ఒక్కరూ నిన్ను గుచ్చుతూ ఉంటే ఆ బాధని నువ్వు భరిస్తూ ఎంతకాలం ఇక్కడ బ్రతకగలవు? మిత్రగారు ఇకపై క్షేమంగా ఉంటారు అనే భరోసా దొరికే వరకు, ఇక ఆయనకి ఎలాంటి ఆపద రాదని నాకు ధైర్యం కలిగే వరకు. నాని నిన్ను చూడాలంటున్నాడని తీసుకొనొచ్చాను. సంతోషంగా ఉన్న నిన్ను చూపిస్తానని అనుకున్నాను. కానీ ఇంత దుఃఖంలో మునిగిపోతూ కన్నీళ్లతో ఉన్న నిన్ను చూపిస్తానని నేను అనుకోలేదు. అసలు ఎందుకు వచ్చావని బాధపడుతున్నాను. జాను, ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి. అవును జాను, నాతో పాటు మీరు కూడా అవమానాలు ఎదుర్కోవడం నాకిష్టం లేదు. నాతో పాటు మీరు అన్నన్ని మాటలు పడ్డం లక్ష్మి తిడితే పడుతుంది, తిరగబడకుండా ఉంటుందని అనుకున్నాను. కానీ అవసరమైనప్పుడు మాత్రం అణుబాంబులా పేలుతుంది.
అవునా ఆంటీ? చచ్చిన పాములా ఒక్క మూల పడుంటుంది అనుకుంటే అప్పుడప్పుడు బాగానే బుసలు కొడుతోంది. పొలిమేరలో గట్టు వేయడానికి పంట పొలంలో మట్టిని మోసుకుపోయినట్టు వాళ్ళెవరి కోసమో వీళ్ళంతా మనల్నంటారేంటి? ఏంటో ఆంటీ, ఒక్కొక్కసారి వీళ్ళందరూ ఎందుకిలా ప్రవర్తిస్తారో నాకదే అర్థం కావడం లేదు. లక్ష్మి మీద కోపమంటారు, లక్ష్మి అసహ్యమంటారు, తీరా చూస్తే లక్ష్మి వాళ్ల బంధువుల మీద మాత్రం అభిమానం కురిపించేస్తున్నారు. పరాయి వాళ్ల కోసం మన వాళ్ళని కూడా చూడకుండా మన మీదే అన్ని నిందలు ఎందుకు వేశారో నాకు అసలు అర్థం కావడం లేదు. ఆ నానిని జాహ్నవిని అడ్డం పెట్టుకుని లక్ష్మికి చుక్కలు చూపిద్దామనుకుంటే మనకే చురుకులంటించింది ఆ లక్ష్మి. ఇదంతా నాని జానుల వల్లే జరిగింది మనీషా. వాళ్ళు తిరిగి వెళ్లేలోపు ఒక మంచి లెసన్ నేర్పించి పంపించాలి. అవునా ఆంటీ? మళ్ళీ ఈ ఇంటి వైపు తిరిగి చూడాలి అన్నా, ఈ ఇంటి గడపలో అడుగు పెట్టాలన్నా 100 సార్లు ఆలోచించేలా చేయాలి. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది మనీషా. నానిని జానుని ఉత్త చేతులతో ఇంటికి పంపించకుండా భయాన్ని బహుమతిగా ఇచ్చి పంపిద్దాం. ప్రతిదానికి ఒక కారణం ఉంది లక్ష్మి. కారణాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే నీకు తప్పుల్లా కనిపించినవి కూడా ఒప్పుల్లా కనిపిస్తాయి. వద్దండి, నేనెప్పుడూ ఆ తప్పుల్ని ఒప్పులుగా చూడాలనుకోవడం లేదు. ఎందుకంటే తప్పులెప్పుడూ తప్పులే, అవి ఎప్పటికీ ఒప్పులు కాలేవు. సరే లక్ష్మి, అదంతా వదిలే. నువ్వు పిన్నికి డబ్బులు ఇవ్వాలి కాబట్టే కదా ఉద్యోగం చేస్తానంటున్నావు. పిన్నికి ఇవ్వాల్సిన డబ్బులు నేను నీకు ఇస్తాను, నువ్వు పిన్నికి ఇచ్చే సమస్య తీరిపోతుంది కదా. లేదండి, అప్పుడే అసలైన సమస్య మొదలవుతుంది. మీరు నాకు ఏ స్థానంలో ఉండి డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారు? భర్త స్థానంలో ఉండా, స్నేహితుడి స్థానంలో ఉండా, లేక ఒక బంధువు స్థానంలో ఉండా? 3 ముళ్ళు వేశారు కాబట్టి భర్త స్థానంలో ఉండి నీకు సాయం చేస్తానని మాత్రం అనకండి. ఎందుకంటే 3 ముళ్ళు వేసినంత మాత్రాన భర్త స్థానాన్ని సంపూర్ణం చేయలేరు. మనసులో ఆరాధించాలి, ప్రాణంగా ప్రేమించాలి. మీలో అవేమీ లేనప్పుడు ఒక భర్తగా సాయం చేసే అధికారం మీకుండదు. ఏమైంది మనీషా? మిత్రని కన్నార్పకుండా చూస్తున్నావు? మిత్ర వేసుకున్న షర్ట్ చూసారా ఆంటీ? అది నేనే గిఫ్ట్గా ఇచ్చింది. గిఫ్ట్గా ఇచ్చిన వస్తువులు మళ్ళీ మళ్ళీ వాడుతున్నాడంటే ఆ గిఫ్ట్ ఇచ్చిన మనిషి మీద చాలా ప్రేమ ఉన్నట్టు ఆంటీ. ఈ లెక్కన మిత్రకి నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోండి. యా, అర్థమవుతుంది. చూస్తూ ఉండండి, ఓ హగ్గిచ్చి మరి థ్యాంక్స్ చెప్తా. దయచేసి మమ్మల్ని ప్రశాంతంగా ఉండనిస్తావా? అంటే ప్రతిదీ నా వల్లే జరుగుతుందంటారా? ముమ్మాటికి నీ వల్లే, మాటికి నీ వల్లే, మాటికి నీ వల్లే, మాటికి నీ వల్లే.
నువ్వు ఏ ఉద్దేశంతో తిరిగొచ్చావో ఏం సాధిద్దామనుకుంటున్నావో నాకు తెలీదు. కానీ ఇంట్లో మాత్రం మనశ్శాంతి నీ వల్లే పోతుంది. నీ వల్లే రోజుకు అలజడి ఇంట్లో మొదలైంది. ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఇంకా ఆపుతావా? చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద కారణాలు చూపించుకోవడం ఈ ఇంట్లో అందరికీ అలవాటైపోయింది. ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని ఆరా తీస్తే ఇన్ని గొడవలు ఉండవు, ఇన్ని చర్చలు జరగవు. అరే, నా కళ్ళతో నేను చూశాను. మనీష అజాగ్రత్త వల్లే లక్ష్మి మిత్ర మీద పడింది. మిత్రకి ప్రమాదం జరగబోయింది, ఇది నిజం. జరిగింది అర్థం చేసుకోకుండా ఎవరు నోటికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు వాళ్ళు ఇస్తున్నారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. లక్ష్మి, నువ్వు వెళ్ళమ్మా. అందరూ భోజనానికి పదండి. మిత్ర, రా. ఏవైనా చిన్న జాబులు లాంటివైతే ఓకేనా? ఏ జాబ్ అయినా పర్వాలేదు సార్. మా లైబ్రరీలో చాలా ఫైల్స్ ఉంటాయి. అవి పాడైపోకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. అలాగే ఆల్ఫాబెట్ ఆర్డర్లో వాటిని ఎప్పటికప్పుడు అరేంజ్ చేస్తూ ఉండాలి. ఆ జాబ్ మీకు ఓకే అయితే? పర్వాలేదు సార్, నేను చేస్తాను. అయితే ఈ జాబ్ పక్కాగా మీకు వచ్చినట్టే. నిజమా సార్? ఖచ్చితంగా నాకే ఇస్తున్నారా? ఆఫ్ కోర్స్, మీకు ఈ జాబ్ పక్కా. ఈరోజే వర్క్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. లక్ష్మి ఎటు వెళ్ళినట్టు? ఏంటి మిత్ర, ఏమైంది? నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వెక్కడెక్కడో చూస్తున్నావు. నీ సోల్మేట్ ఏదో నేను వదిలేసి వెళ్ళిపోయినట్టు. నా సోల్మేట్ నన్ను ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోదు. నేనేం మాట్లాడుతున్నానో తెలియనంత అమాయకురాలు కాదనుకుంటా. సార్, కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి. ఎవరైనా ఉన్నారా? మర్యాదగా దూరంగా ఉండండి. దూరంగా ఉండి మాట్లాడడానికి ఇక్కడి వరకు ఎందుకు తీసుకొస్తాను? ఇద్దరమే ఉన్నాం, ఒకటిగా కలిసిపోదాం. ఏం చేసినా ఎవ్వరూ అడిగేవాళ్లే లేరు. సార్, ఇంకా దగ్గరకు వచ్చారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా దూరంగా ఉండండి. ఏంటి నోర్లేస్తుంది? ఉద్యోగం కావాలా వద్దా? నేను ఉద్యోగం చేయడం కోసమే వచ్చాను సార్, కానీ ఇలా విచ్చలవిడిగా ప్రవర్తించే వాళ్ళ దగ్గర కాదు. ఏంటి పిచ్చి పిచ్చిగా బాగుతున్నావు? నేనేం చేసినా అడిగేవాళ్ళు లేరు తెలుసా? ఇంట్లోకి రానివ్వడమే దండగా అనుకుంటే వచ్చాక ఇలాంటి తలనొప్పులన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు. అంతేలే, ఈ పల్లెటూరు బుద్ధులు ఎక్కడికి పోతాయి. ఇప్పుడు ఇది బాగు చేయాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎవరిస్తారు? వీళ్ళ తాతగారు కానీ దిగొచ్చిస్తారా? జాబ్ చేసైనా సరే మీ నెక్లెస్ బాగు చేయడానికి కావాల్సిన డబ్బులు నేనిస్తాను. అక్క, ఏంటి నాని? నిన్న లక్ష్మి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఉంటే బాగుండేదేమో అక్క. ఎందుకు నాని? మనం వెళ్ళడం వల్లే కదా నెక్లెస్ విరిగిపోయింది. దాని వల్లే కదా అంత పెద్ద గొడవైంది.
దాని గురించి నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావా? అక్కని చూద్దామని నేను పేచీ పెట్టకపోతే నువ్వు తీసుకెళ్లేదానివే కాదు. లక్ష్మి అక్కనందరూ అన్ని మాటలు అసలు అనేవారే కాదక్క. దాని గురించి ఇంకొదిలే నాని. అలా కాదక్క, ఇప్పుడు అది బాగు చేయించడానికి కావాల్సిన డబ్బులు అక్కిస్తానని చెప్పింది కదా. పాపం అక్క మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? అక్క ఒక్కరితే అయితే చాలా కష్టమవుతుంది నాని. నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒక ఉద్యోగం చేసి అక్కకి సపోర్ట్ గా నిలబడాలి. పాపం లక్ష్మి అక్క ఎన్ని కష్టాలు పడుతుందో. నాని, ఇవన్నీ పెద్దవాళ్ల విషయాలు, మేం చూసుకుంటాం కదా. నువ్వు అనవసరంగా వీటి గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు, సరేనా? స్కూల్కి వెళ్దాం పదా. రా. మిత్ర గారు ఖచ్చితంగా ఆ వీడియో అంతా డిలీట్ చేసేసాడు. అందుకే దీని తర్వాత ఏం జరిగిందో అది కనిపించడం లేదు. ఎందుకు ఇంకా అందరినీ నమ్మించడానికి ట్రై చేస్తున్నావు? నువ్వు ఏం చేసావో, ఎలాంటి దానివో అందరికీ తెలిసిపోయింది. సార్, ఈ అమ్మాయిని అరెస్ట్ చేయండి సార్. నీచమైన పని చేసి మళ్ళీ ఇంత నిక్కచ్చిగా అబద్ధం ఎలా చెప్పగలుగుతున్నావురా? చేసిన పాడు పని చేసేసి మళ్ళీ ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నావురా? ఏం మాట్లాడుతున్నారు సార్? నువ్వెంతకి దిగజారావో ఆ ఫుటేజ్ లోనే ఉంది, చూడు. మేడం, కొంచెం రివైండ్ చేయండి. పాజ్. చూడండి సార్, వాడు వాడి కాలుతోనే ల్యాడర్ని తన్నాడు. అంటే లక్ష్మి వాడి మీద పడాలని వాడు ముందే ప్లాన్ చేశాడు. మేడం, మళ్ళీ ప్లే చేయండి. సార్, అదేదో అనుకోకుండా జరిగింది సార్. అనవసరంగా నా మీద అబాండం వేయకండి. రే, ఈ అమ్మాయి పల్లెటూరు నుంచే వచ్చుండొచ్చు, కానీ కార్ల మీద బంగ్లాల మీద మోజుతో ఇలాంటి చిల్లర పనులు చేసే మనిషి కాదు. ఎందుకంటే తను నందన్ కుటుంబం కోడలు. చిత్రం ప్రేమ వింత వీలు నామ రాసింది మనకు ప్రేమ. ఇలాంటి వాటి గురించి నాకు ముందే తెలుసు కాబట్టే నిన్ను ఉద్యోగానికి వెళ్ళొద్దు అన్నాను. కానీ నువ్వు నా మాట ఎక్కడ వింటున్నావు? సమస్యలు ఎక్కడ లేవు మిత్ర గారు. నన్ను భద్రంగా చూసుకుంటారు అనుకున్న వాళ్లే వెన్నుపోటు పడవడం లేదా? నా సొంత మనుషులు అనుకున్న వాళ్లే నట్టేట్లో ముంచడం లేదా? పదే పదే మనిద్దరి మధ్య జరిగిన విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు లక్ష్మి? మాట్లాడుకోవాలి మిత్ర గారు. మన మధ్య జరిగింది క్షణాల్లో మర్చిపోయేది కాదు, నిమిషాల్లో తుడిచిపెట్టేసేది కాదు. జీవితాంతం గుర్తుండి గుండెను ముక్కలు చేసేసే విషయం. నా వాళ్ల దగ్గర నేను ఎదుర్కొనున్న అవమానంతో పోలిస్తే ఈ రోజు జరిగిందేమీ పెద్ద విషయం కాదు. నా సొంత మనుషులే నన్ను మోసం చేసిన తీరుతో పోలిస్తే ఈ రోజు నేను చూసింది పెద్ద ప్రమాదమే కాదు. ఇనఫ్ లక్ష్మి, జరిగిన విషయాన్ని ఒక అడ్డగోడగా కట్టుకుని ఆ గోడకి అవతల వైపు నుంచే నువ్వు చూస్తున్నావు. అందుకే మేము ఇంకా తప్పు చేసిన వాళ్ళలాగే కనిపిస్తున్నాం. నువ్వు ఆ గోడ దాటి ఇటువైపు రానన్ని రోజులు
మేము నేరస్తుల్లాగే కనిపిస్తాం. కానీ ఏదో ఒక రోజు ఆ అడ్డుగోడని దాటుకొని వస్తావు. అప్పుడైనా మేము నీ గురించి ఎంత ఆలోచిస్తున్నామో, నీ మంచి కోసం ఎంత పరితపిస్తున్నామో తెలుసుకుంటావు. మిత్రా, ఏంటి నువ్వు లక్ష్మి కలిసి వస్తున్నారు? అనుకోకుండా కలిసాం. తన దారి తనది, నీ దారి నీది. మళ్ళీ మధ్యలో కలిసి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది చాలా చిన్న విషయం పిన్ని, ఇది ఇక్కడితో వదిలేయండి. మిత్రా, దేవయాని అడుగుతోంది కదా, సమాధానం చెప్పు. వాట్ ఈస్ దిస్ మామ్? ఈ విషయాన్ని కూడా ఎందుకు గుచ్చి అడుగుతున్నారు? నీతో పాటు కారులో పని మనిషిని తీసుకొచ్చినా నేను పట్టించుకునేదాన్ని కాదు. కానీ నువ్వు లక్ష్మిని తీసుకొచ్చావు. అందుకే గుచ్చి అడగాల్సి వస్తోంది. అంత అవసరం ఏమొచ్చింది అని ఆరా తీయాల్సి వస్తోంది. కోర్టు తీర్పిచ్చింది కాబట్టి లక్ష్మి ఈ ఇంట్లో ఉంటుంది. దానర్థం ప్రతి క్షణం నీతో అంటిపెట్టుకుని తిరగాలని కాదు, ప్రతి చోట నీతోనే కలిసి ఉండాలని కాదు. ఇప్పుడు కలిసి తిరగడం వల్ల, కలిసి వెళ్లడం వల్ల ఏమైంది అరవిందా? అలా ఎలా మాట్లాడగలుగుతున్నారండి? లక్ష్మి వల్లే నా కొడుక్కి ప్రమాదాలు. లక్ష్మి మిత్రతో కలిసి తిరిగినంతసేపు వాడి చుట్టూ ఆపదలు. అందుకనే వాళ్ళిద్దరి మధ్య ఎంత దూరం ఉండాలా అని నేను ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు ఇలా కలిసి తిరిగొస్తున్నారు. మిత్రకి ఏమైపోతుందో అన్న భయం నాకుండదా? చెప్పు మిత్ర, అసలు మీరిద్దరూ కలిసి రావాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఓకే లిజన్, నేను నా పని మీద ఆఫీస్కి వెళ్ళాను. అక్కడికే లక్ష్మి కూడా ఇంటర్వ్యూ కోసం వచ్చింది. అక్కడ ఏం జరిగిందంటే, ఏవైనా చిన్న జాబులు లాంటివైతే ఓకేనా? ఏ జాబ్ అయినా పర్వాలేదు సార్. చూడు మనీషా, ఒక్కోసారి నువ్వు కూడా నీ కంట్రోల్లో ఉంటే బెటర్. నీ బౌండరీస్ ఏంటో నువ్వు తెలుసుకొని మసలితే ఇంకా బెటర్. ఏంటి మనీషా మిత్రలో ఇంత మార్పు? నాకు కూడా అదే అర్థం కావడం లేదా ఆంటీ. మిత్రలో చిన్న చితగా మార్పు వచ్చిందనుకున్నాను, కానీ పెను మార్పే మొదలవబోతోంది. కొంప తీసి మిత్ర మళ్ళీ లక్ష్మికి దగ్గరవుతున్నాడంటావా? లేదా లక్ష్మి మీద ఉన్న ఒక జాలితో ఇలా మాట్లాడుతున్నాడంటావా? ఏమో ఆంటీ, నేను ఒక డెసిషన్కి రాలేకపోతున్నాను. ఈ టైంలో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి మనీషా, లేకపోతే మిత్ర మళ్ళీ నీ నుంచి చేజారిపోయే ప్రమాదం ఉంది. దేని గురించి మాట్లాడుతున్నారు మావయ్య గారు? నీకు మిత్రకి మధ్యలో ఉన్న మనస్పర్ధలు అనే తెరల గురించి మాట్లాడుతున్నాను లక్ష్మి. అంటే మిత్రకి నువ్వంటే ఇష్టం లక్ష్మి. అందుకే ఈరోజు నిన్ను అలాంటి పరిస్థితుల్లో వదిలేయకుండా భార్య అనే గౌరవం ఇచ్చి నిన్ను కాపాడుకొని తీసుకొచ్చాడు. అంతెందుకు, ఈ విషయం మీద అరవిందా దేవయాని నిన్ను నానా మాటలు అంటూ ఉంటే వాళ్ల నోరు కూడా మూయించాడు. వాడికి నీ మీద చాలా ప్రేముంది లక్ష్మి.
కాని మీ ఇద్దరి మధ్య ఉన్న అపోహల వల్ల అది నీ కంటికి కనిపించడం లేదు. ఏంటి మావయ్య గారు, మిత్ర గారు చాలా గొప్పవారు అని సర్టిఫికెట్ ఇస్తున్నారా? గొప్పవాడని అనడం లేదమ్మా, కాని తప్పుడు మనిషి అయితే మాత్రం కాదు. బాగుంది మావయ్య గారు. మిత్ర గారు నా విషయంలో ఏం చేశారో మీకు తెలుసు. ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఇంట్లో నెలకొనడానికి కారణం కూడా ఆయనే అని మీకు తెలుసు. ఆయన మిత్ర గారిని ఎలా సమర్థించగలుగుతున్నారు? నీకన్నా ముందు మిత్ర మనీషాని ప్రేమించడం వల్ల వాడా ప్రేమకి కట్టుబడి ఉన్నాడే కాని నీ మీద ప్రేమలే కాదమ్మా. అంటే ఆయన జీవితంలో ఎంతమంది ఉన్నా ఆయన మనసు మాత్రం నన్నే ప్రేమిస్తుందంటున్నారా? చూడమ్మా లక్ష్మి, సముద్రం నీళ్లు ఉప్పగా ఉన్నంత మాత్రాన, ఒక దోసెడు మంచినీళ్లు కూడా ఇవ్వలేనంత మాత్రాన అది చెడ్డదని కాదు. అది ఎన్నో జీవరాశులకి ఆశ్రయమిస్తుంది, ఎన్నో మలినాలని స్వీకరించి తన గర్భంలో దాచుకుంటుంది. అంత గొప్పదమ్మా సముద్రం. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మన చుట్టూ ఉన్న చీకట్లో కూడా ఏదో ఒక వెలుగు కనిపిస్తుంది. అలాగే చీకటిలా కనిపిస్తున్న మిత్రలో కూడా ఎంతో కొంత వెలుగును చూడ్డానికి ప్రయత్నిస్తే నీ కళ్ళకి కనిపిస్తుంది. అయితే ఇప్పుడేమంటారు మావయ్య గారు? ఆయనకి నా మీద అపారమైన ప్రేమ ఉంది అంటారు. ఆయన నన్ను ఆకాశం అంత ఇష్టపడుతున్నారు అంటారు. అంతేనా? ఏమో, నాకు అలాగే అనిపిస్తోంది. ఇష్టం, ప్రేమ అనేవి మనసుకు సంబంధించినవే మావయ్య గారు. కళ్ళకి కనిపిస్తే సరిపోదు, మనసు కనిపించాలి. మిత్రగారి జీవితంలో ఉన్న మరో మనిషి నాకు కనిపిస్తుంది. కానీ ఆయన మనసులో నా మీద ప్రేమ ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్ జగదీశ్వరితో మాట్లాడాను. అందుకే తెలియకుండానే సంతోషం తన్నుకొస్తోంది. మీకు సంతోషం అంత సులభంగా రాదు కదా ఆంటీ. ఈ నవ్వు వెనుక, ఆ సంతోషం వెనుక ఇంకేదో కారణం ఉండే ఉంటుంది. ఈ మధ్య నువ్వు నన్ను బాగా చదివేస్తున్నట్టున్నావు మనిషా. అందుకే దాచుకున్న గుట్టు కూడా బయటికి చెప్పేస్తున్నావు. 6 నెలలు కలిసి తిరిగితే వీరు వారవుతారు, వారు వీరవుతారు అంటారు కదా ఆంటీ. మీతో ఇంతకాలంగా తిరుగుతున్నాను కదా, అందుకే మీ గురించి ఎంతో కొంత తెలుసులేండి. ఇంతకీ విషయమేంటి? జగదీశ్వరి వాళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీ. అంతులేనంత ఆస్తుంది. ఎంత లెక్క పెట్టినా తరగని డబ్బుంది. అలాగే తనకొక కొడుకు కూతురు కూడా ఉన్నారు. అయితే ఏముంది, తనకొక కొడుకు కూతురు ఉన్నారు, నాకొక కొడుకు కూతురు ఉన్నారు. ఇద్దరికి కుండ మార్పిల్లో పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోతుందని నా ప్లాను. ఓహో, వివేక్, సంజన ఇలా రండి. సో వివేక్ ని, సంజనని ఒక రిచ్ ఇంటికి కోడలిగా, అల్లుడిగా పంపిద్దామనుకుంటున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ మనీషా. వివేక్, సంజన జగదీశ్వరికి అల్లుడుగా, కోడలుగా వెళ్లారంటే వీళ్ల జీవితాలు, జాతకాలు పూర్తిగా మారిపోతాయి. అందుకే జగదీశ్వరి పిల్లలకి వీళ్ళిద్దరినీ ఇచ్చి పెళ్లి చేసేయడమే నా ధ్యేయం. మామ్, మాకు మాట కూడా చెప్పకుండా మాకు సంబంధాలు చూసేస్తున్నావా? మిమ్మల్ని కనేటప్పుడు మిమ్మల్ని ఏమైనా అడిగి కన్నానా? ఇది కూడా అంతే. మేం పుట్టినప్పుడు మాకు లోక జ్ఞానం ఉండదు మామ్. కానీ ఇప్పుడు మాకు కూడా కొంచెం లోక జ్ఞానం ఉంటుంది కదా. మా ఆలోచనలు, మా అభిప్రాయాలు మాకుంటాయి కదా. చూడు సంజన, మీకేం ఇవ్వాలో ఏం కావాలో నాకు బాగా తెలుసు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా ఫ్రెండ్ జగదీశ్వరి కొడుకు నీకు మొగుడు, దాని కూతురు వివేక్కి పెళ్ళం. అంతే. నేను ఆల్రెడీ ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. మనీషా, కమ్. మీ అత్తయ్య అన్న మాటలకి బాధపడుతున్నావా లక్ష్మి? ఇది నీ ఇల్లు. నీ ఇష్టం వచ్చినట్టుండొచ్చు, నీ ఇష్టం వచ్చింది చేయొచ్చు. నిన్ను వారించడానికి, వద్దనడానికి ఇక్కడ ఎవ్వరికీ అధికారం లేదమ్మా.
కోటలోని సింహాసనం మీద కూర్చున్నంత మాత్రాన్న చక్రవర్తికి అధికారం ఉన్నట్టు కాదు మావయ్య గారు. ఆ అధికారాన్ని ప్రజలు అంగీకరించినప్పుడే చక్రవర్తి పదవికి విలువ ఉంటుంది, అతని పాలనకి అర్థం ఉంటుంది. నాకు ఇంట్లో కోడలు అనే సింహాసనం ఉంది, భార్య అనే పదం ఉంది. కానీ వాటిని అంగీకరించే బంధాలు, బంధుత్వాలు ఇక్కడేవీ లేవు. నేను ప్రతి విషయంలోనూ ప్రశ్నించడం మొదలు పెడితే ప్రతిరోజు ఈ ఇంట్లో ఒక పోరు నడుస్తుంది. ఆ పోరులో నేను అందరి మీద గెలవచ్చు, కానీ అందరినీ బాధ పెట్టొచ్చే గెలుపుతో నేనేం సాధిస్తాను చెప్పండి? అలా కాదమ్మా. అందరూ వేసే నిందల్ని మోస్తూ, అందరూ గీసే గీతలకి అవతల వైపేను ఉండిపోతూ ఎంతవరకు కరెక్ట్ చెప్పు? రేపు పార్టీలో ఏదైతే అదైంది. నువ్వెవ్వరికీ కనిపించకుండా ఒక మూలన ఉండడానికి మాత్రం వీల్లేదు. మావయ్య గారు, అత్తయ్య గారు ఎంతో సంతోషంగా అందర్నీ పిలుచుకుని పార్టీ చేస్తున్నారు. ఆమె ఆనందాన్ని అందరితో పంచుకోవాలనుకుంటున్నారు. అలాంటి పార్టీలో అనవసరమైన ఇబ్బందులు పుట్టించడం నాకిష్టం లేదు. ఇదంతా అత్తయ్య గారి మీద ప్రేమతోనూ అభిమానంతోనూ చేస్తున్నానని మీరు అనుకోవద్దు. ఈ ఇంటి కోడలుగా నాకు కొన్ని కనీస ధర్మాలున్నాయి. ఆ ధర్మాలని నేను పాటిస్తున్నాను. నేను ఆ ధర్మాలు పాటించకపోతే నేను చేసే పనుల వల్ల అత్తయ్య గారు బాధపడతారు. అది నాకిష్టం లేదు. ఏంటో లక్ష్మి, నీ అంత ఉన్నతంగా అందరూ ఆలోచిస్తే ఏ కుటుంబంలో ఎలాంటి కలతలు రావు. ఈ కుటుంబంలో కూడా నిన్నందరూ అర్థం చేసుకుంటే బావుండు. వివేక్ ఎందుకు కాల్ చేస్తున్నాడు? హలో హలో జాను, ఎలా ఉన్నావు? ఎందుకు ఫోన్ చేసావు? అదేంటి జాను, ఎలా ఉన్నావంటే ఎలా ఉన్నావో చెప్పాలి, అంతేగాని ఎందుకు ఫోన్ చేసావని అడుగుతావేంటి? ఈ టైంలో నాతో అవసరం ఏంటని తెలుసుకోవడానికి. అవసరం ఉంటేనే ఫోన్ చేస్తారా? మీరు మీ కుటుంబం అవసరంతోనే మనుషుల్ని వాడుకుంటారు కదా, మనుషుల జీవితాలతో ఆడుకుంటారు కదా. ఏంటి జాను ఇది? నేనేదో సరదాగా మాట్లాడదామని ఫోన్ చేస్తే దీన్ని కూడా సమస్యగా మారుస్తున్నావు. సమస్యలు సృష్టించేది మీరే, మాకు అలాంటివి తెలీదు. ప్లీజ్ జాను, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను, కానీ నువ్వేమో వినే పరిస్థితుల్లో లేవు కదా. ఏ విషయం గురించి మాట్లాడాలి? అసలు నీకు వినే మూడే లేదు కదా. ఇప్పుడు చెప్పినా వేస్ట్ అనుకుంటాను. పర్వాలేదు, వింటాను. చెప్పు, ఏం చెప్పాలనుకున్నావు? అది ఏంటంటే, ఏమో జాను, నువ్వెప్పట్లాగా మాట్లాడితే చెప్పాలనిపించింది, కానీ నీలో ఇంకా కోపం పోలేదు. అందుకే నాకు కూడా దాని గురించి మాట్లాడాలనిపించడం లేదు. ఉంటాను, బాయ్. వివేక్ దేని గురించి మాట్లాడదాం అనుకున్నాడు? మాట్లాడకుండా ఎందుకు పెట్టేశాడు? నాకేం అర్థం కావట్లేదు.
జగదీశ్వరి, వీళ్ళే నా ఇద్దరు పిల్లలు, వివేక్, సంజన. హాయ్ ఆంటీ. హాయ్ ఆంటీ. హాయ్ వివేక్. హాయ్ సంజన. వివేక్ సినిమా హీరోలా ఉన్నాడు. నా కూతురు చూస్తే అస్సలు వదలదు. మరి దేవయాని కొడుకంటే ఆ మాత్రం ఉండాలిగా. నువ్వు చెప్పింది నిజమే దేవయాని. వివేక్ కి నా కూతురికి ఈడు జోడు కరెక్ట్ గా సరిపోతుంది. కానీ సంజనాలోనే చాలా మార్పు రావాలి. మా వాడికి కొంచెం మోడర్న్ గా ఉంటేనే ఇష్టపడతాడు. అందులో ఏముంది జగదీశ్వరి, నా కూతురంటే నీకు కాబోయే కోడలు. నీకు కావలసినట్టుగా మార్చుకో. నీ కొడుకు ఇష్టపడేలాగా దాన్ని తీర్చిదిద్దుకో. ఎవరొద్దన్నారు? మారుస్తా. నా కోడల్ని నా కొడుక్కి తగ్గట్టు త్వరలోనే మార్చి చూపిస్తా. సరే ఆంటీ, మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి. సరే వివేక్, పద. ఏంటన్నయ్యా ఇదంతా? పెళ్ళంటున్నారు, ఈడు జోడు అని ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు అదే అర్థం కావటం లేదు సంజన. మా అమ్మనతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఆవిడకలా మాట చేస్తుందేంటో నాకు తెలియటం లేదు. మనం ఏం చేయాలన్నా, ఏం చదవాలన్నా ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఆలోచించేవాళ్ళం. అలాంటిది పెళ్ళంటే ఇంకెంత ఆలోచించాలి? అసలు ఎవరో తెలియకుండా, ఎలా ఉంటారో తెలియకుండా మామ్ ఆవిడతో ఎందుకంత ప్రామిస్ చేసినట్టుగా అలా మాట్లాడేస్తుంది? మామ్ మాట కాదనమనే ధైర్యం అనుకుంటా. మామ్ గీసిన గీత దాటమనే నమ్మకం అనుకుంటా. అయినా డోంట్ వరీ సంజన, ఈ ఇంట్లో నిర్ణయాలు తీసుకునేది, ఎవరికేం కావాలో చూసుకునేది ఎవరో తెలుసు కదా, పెద్దమ్మ. పెద్దమ్మ ఏం చెప్తే అదే జరుగుతుంది. మనం పెద్దమ్మతో ఈ విషయం తర్వాత మాట్లాడదాం. నువ్వన్నట్టు ఆ టైం త్వరగా వస్తే బావును దేవయాని. మన పిల్లలకి ముడి పెట్టేద్దాం. అవును ఆంటీ, మీరిక్కడున్నారా? మీకోసం ఫంక్షన్ అంతా వెతుకుతున్నాను. ఎందుకు మనీషా? అంటే ఏం లేదా ఆంటీ, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, చెప్తానులేండి. జగదీశ్వరి, తిను మనీషా, నా ఫ్రెండ్ కూతురు, నాకు బాగా కావాల్సిన వ్యక్తి. హాయ్ అమ్మా. హలో ఆంటీ. దేవయాని, ఒక్క నిమిషం. మిత్రకి తనకి ఆల్మోస్ట్ విడాకులు అయిపోయాయి. అయినా ఆ విషయం గురించి మాట్లాడడం అరవింద్ ఆంటీకి కూడా ఇష్టం లేదు. అక్కనందరి ముందు ఇరికించడానికి ఇదే సరైన సమయం. మనీషా, కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవడంలో తప్పులేదు. ప్రత్యేకంగా ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి విషయాలు అందరికీ తెలియాలి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదా ఆంటీ? మిత్రకి లక్ష్మికి విడాకులు అయిపోతున్నాయని, వాళ్ళిద్దరూ విడిపోతున్నారని అందరికీ తెలియడం మంచిదే. చూడు విశాలాక్షి, పాత కోడలి ఇల్లు వదిలేసి వెళ్లిపోతోంది. అలాగే ఆ స్థానంలోకి కొత్త కోడలొస్తోంది. కొత్త కోడలా? ఎవరు? ఇంకెవరు, ఇదిగో ఎలా ఉంది జంట? మేడ్ ఫర్ ఈచ్ అదర్లా లేరు? నువ్వు చెప్పింది నిజమే దేవయాని, ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు.
నందన్ ఫ్యామిలీలో నుంచి ఒక కోడలు వెళ్లిపోయి మరొక కోడలు ఎంట్రీ ఇవ్వబోతుందన్నమాట. దట్స్ గ్రేట్. అయినా అరవింద తీసుకునే నిర్ణయాలు చాలా బోల్డ్ గా ఉంటాయి, చాలా డైనమిక్ గా ఉంటాయి. ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న నిన్ను చూస్తుంటే భలే ఆనందంగా ఉంది. నువ్వు చెప్పింది కరెక్ట్. అరవింద వ్యాపారాల్లోనూ అంతే ధీటుగా ముందుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? పార్టీ అయ్యేంత వరకు నిన్ను బయటకు రావద్దు అన్నాను. వచ్చి మళ్ళీ నా పరువు తీయొద్దు అని మరీ మరీ చెప్పాను. అయినా నా మాట నువ్వు వినలేదు. అసలు నువ్వు మా కుటుంబం పరువు తీయాలని కంకణం కట్టుకున్నావు. మమ్మల్ని అందరిలో ఇలా దోషులుగా నిలబెట్టాలని ప్రతిజ్ఞ పూనేవా? నన్ను క్షమించండి అత్తయ్య గారు. మిమ్మల్ని దోషిగా నిలబెట్టాలనో మిమ్మల్ని అందరూ వేలెత్తి చూపించాలనో నా ఉద్దేశం కాదు. వంట వాళ్లలో నాన్ వెజ్ వండేవాళ్లు ఎవరో రాలేదట. సమయానికి వంటలు అవ్వకపోతే మళ్ళీ మీకెక్కడ మాట వస్తుందో అని వంట వాళ్ళకి సాయం చేయడానికి వెళ్లబోతూ ఉంటే ఈ లోపు ఇలా జరిగింది. ఏంటి ఇది? మళ్ళీ మరొక కొత్త నాటకమా? అయినా ఈ నాన్ వెజ్ వంటలేంటి? శ్రావణ మాసంలో నాన్ వెజ్ వండకూడదని వంట వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పాను. అయినా ఈ డిస్కషన్ ఎందుకు వచ్చింది? లేదత్తయ్య గారు, ఇందాక చిన్నత్తయ్య గారు మనీషా నాన్ వెజ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను. ఏంటి లక్ష్మి ఇది? అందరూ నిన్ను నిలదీసేసరికి నువ్వు చేసిన తప్పుని మా మీదకి తోసేయడానికి ట్రై చేస్తున్నావా? అందరూ నిన్ను చీ కొట్టేసరికి నీ నేరంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తున్నావా? చూసావా అరవిందా, శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకూడదని కూడా నీ కోడలికి తెలీదు. అది తప్పని చెప్పినందుకు నీ తోటి కోడల మీద తప్పు తోయడాలు. అసలు ఎక్కడ దొరికింది ఈ అమ్మాయి నీకు? మన స్టేటస్ కి సరిపోదు, మన పద్ధతులు తెలియవు, మన లైఫ్ స్టైల్ కి అలవాటు పడలేదు. ఇలాంటి దాన్ని వీలైనంత త్వరగా వదిలించుకోవడమే మేలు. ఏంటి లక్ష్మి, అశోకవనంలో సీతలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఇక్కడ రావణాసురుడు ఎవరూ లేరే. రావణాసురులు లేకపోతే ఏం చెప్పు మనీషా? శూర్పణఖ లాంటి అంటే నువ్వు నేను ఉన్నాం కదా. ఏంటి లక్ష్మి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? శూర్పణఖ వల్లే సీత గీత దాటి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మా ఇద్దరి వల్లే కుదురుగా ఒక మూలన కూర్చున్న నువ్వు ఆ రూమ్ దాటి బయటికి రావాల్సి వచ్చింది. సీత గీత దాటితే ఏమైంది? వెళ్లి ఒంటరిగా అశోకవనంలో పడింది. నువ్వు రూమ్ దాటి రావడం వల్ల ఏం జరిగింది? అరవింద్ అక్క ఒక అగ్ని పర్వతంలా పేల్తే ఆ లావాలో నీ పరువు తగలబడిపోయింది. ఎలా ఉంది మేము కొట్టిన ఈ తెలివైన దెబ్బ? చూడండి, శూర్పణఖ వల్లే సీత అశోకవనానికి వెళ్లాల్సిన అవసరం వచ్చిందేమో, కాని సీత వల్లే లంకా దహనం జరిగింది, లంకాధిపతి మరణం జరిగింది.
ఆ శూర్పణఖ పుట్టగతులు లేకుండా పోయింది. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్టు కాదు. ఒక్కసారి తల వంచినంత మాత్రాన చచ్చేంత వరకు తలదించుకునే ఉంటారని కాదు. తలెత్తే రోజు వస్తుంది. అవతల వాళ్ళు తలలు తెంచే రోజు అవుతుంది. ఓటమితో సంపాదించుకున్న అనుభవంతో శత్రువుల్ని గెలిచే ఒక సుముహూర్తం వస్తుంది. ఆ రోజు శూర్పణఖ లాంటి మీలాంటి వాళ్ళు ముక్కులు చెవులు అన్ని తెగి మూసుకుని కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి ఒక రోజు నా వల్లే మీకొస్తుంది. వావ్, ఖాళీగా ఉండి పగటి కలలు బాగానే కంటున్నావు లక్ష్మి. కంటాను, పగటి కలలైనా కంటాను. కానీ ప్రతి కలని ఒక ఆయుధం చేసి మీ మీదకు సంధిస్తాను. మీరు చేసే ప్రతి కుట్రని కుతంత్రాన్ని తునాతునకలు చేసి పారేస్తాను. నువ్వు ఏ ధైర్యం చూసుకొని ఇంతలా రెచ్చిపోతున్నావు లక్ష్మి? నీ పుట్టుకే ఒక వేస్ట్ పుట్టుక. తనకి చిన్నప్పటి నుంచి అలవాటని చెప్తోంది కదా. వాళ్ళ తాతయ్య గారు నేర్పించారు కాబట్టి తక్కువని చేసి చూపించింది. ఈ మాత్రం దానికి అంత పొగడడం ఎందుకు? అవునా? మరి ప్రాబ్లం రాగానే నువ్వేం చేసావు? అలా నించుని చూస్తూ ఉన్నావు. అందరితో పోలిస్తే లక్ష్మి చాలా గొప్ప పని చేసింది. గొప్ప పని చేసినందుకు మెచ్చుకోవడంలో తప్పులేదు కదా. జాగ్రత్తగా ఉండండి. లక్ష్మి, రియలీ యువర్ గ్రేట్. మేమెవ్వరం చేయలేని పని నువ్వు చేసావు. నీలాంటి అమ్మాయిని ఏ కుటుంబమైనా కోడలిగా కోరుకుంటుంది. నీలాంటి అమ్మాయి కోడలి స్థానంలో ఉంటే ఆ కుటుంబం ఎప్పుడూ సంతోషంతో కలకల్లాడుతూ ఉంటుంది. నీ పద్ధతి నాకేమీ అర్థం కావడం లేదు అరవిందా. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? ఎవరైనా ఒక చిన్న మంచి పని చేస్తేనే నువ్వెంతో మెచ్చుకుంటూ ఉంటావు. అలాంటిది లక్ష్మి ఈరోజు ఒక ప్రాణాన్ని కాపాడింది. ఒక కుటుంబం సంతోషానికి కారణమైంది. నువ్వు మెచ్చుకోవడం అనేది పక్కన పెడితే కనీసం కృతజ్ఞత కూడా చెప్పకుండా మౌనంగా ఉండిపోయావు. ఈరోజు లక్ష్మి విశాలాక్షికి ఆ ట్రీట్మెంట్ చెయ్యకపోయుంటే, విశాలాక్షికి మన నట్టింట్లో ఏదైనా అయ్యుంటే జీవితాంతం అది నీ మీద ఒక మాయని మచ్చలా ఉండిపోయేది. మన కుటుంబాన్ని ఒక శాపంలా వెంటాడేది. అరవింద పిలిచిన పార్టీకి వెళ్లినందుకే ఇలా అయిందని, నందన్ ఫ్యామిలీలో జరిగిన సెలబ్రేషన్స్ కి వెళ్లినందుకే ఇంత ఘోరం జరిగిందని జీవితాంతం అందరూ మాట్లాడుకునేవారు. అలాంటి నింద మన మీద పడకుండా, అందరూ మన గురించి చెడుగా మాట్లాడుకోకుండా లక్ష్మి కాపాడింది. ఒక్క థ్యాంక్స్, ఒకే ఒక్క థ్యాంక్స్ లక్ష్మికి చెప్పుండుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది అరవిందా. ఆకాశం దాకా ఎదిగిన చెట్టుని నరికేసి నేలమట్టం చేసి మళ్లీ నీళ్లు పోస్తే చేసిన తప్పు ఒప్పైపోతుందా? జరిగిన నేరం నేరం కాకుండా పోతుందా? ఎందుకంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఈ రోజు లక్ష్మి ఒక మంచి పని చేసేసరికి మీ అందరికీ తను గొప్పగా కనిపిస్తోందేమో. కానీ లక్ష్మి ఏనాడైతే విడాకులు కావాలని కోర్టు మెట్లు ఎక్కిందో ఆ రోజే నా మనసులో స్థానం కోల్పోయింది. నేను గౌరవించే అర్హత కోల్పోయింది. సరే అరవింద, తను తప్పు చేసిందనే ఫీలింగ్లో ఉన్నావు కాబట్టి తనని తప్పనిసరిగా చేరదీయాలి అని నేను అనడం లేదు.
కానీ ఒక మంచి పని చేసినప్పుడు పొగడ్డంలో తప్పులేదు కదా. ఇప్పుడు పొగడ్డము, రేపు ప్రేమగా మాట్లాడడము, ఇలాంటివన్నీ చేసి వేరైపోదామనుకున్న వాళ్ళని కలుపుకోవడం నాకు ఇష్టం లేదండి. హో, ఏంటి లక్ష్మి, పొట్టకూటి కోసం పేపర్లో జాబ్ వెతుక్కుంటున్నావా? అయినా నీకున్న క్వాలిఫికేషన్ కి, కమ్యూనికేషన్ కి ఏదైనా పెద్ద ఉద్యోగం వచ్చేస్తుందనుకుంటున్నావా? నాకు తెలిసి రోజు పేపర్లో ఇలా సర్కిల్స్ గీసుకోవడం తప్ప ఇంటర్వ్యూలకి వెళ్లడాలు, ఇంటర్వ్యూ పోయాక మొహం మార్చుకుని తిరిగి ఇంటికి రావడాలు, ఇవి తప్ప నీ జీవితంలో ఉద్యోగం చేసే రాతుండదని నేననుకోవడం లేదు. చూడు మనిషా, ఒక పేరు తెలియని విత్తనం నాటినప్పుడు దాని విలువ ఎవ్వరికీ తెలీదు. కానీ అది మొలకెత్తి పెరిగి పెద్దయ్యాక ఒక మహావృక్షం అయ్యి అది 10 మందికి నీడనిచ్చినప్పుడే తెలుస్తుంది దాని విలువ. నేను కూడా ఇప్పుడు నీకా పేరు తెలియని విత్తనంలాగే కనిపిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఎగతాళి చేయొచ్చు, కానీ ఏదో ఒక రోజు నన్ను, నా ఎదుగుదలని చూసి కుళ్ళుకుని ఏడ్చే పరిస్థితి రావచ్చు. నువ్వు కళ్ళు తెరుచుకొని కలలు బాగా కంటావని నాకు తెలుసు లక్ష్మి. కానీ మరి ఇంత భయంకరమైన కలలు కంటావని నాకు అస్సలు తెలియదు. లక్ష్మి, అంత బాగానే ఉంది, కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. కోర్టు తీర్పిచ్చిందని, పోలీసులు ఫోర్స్ చేస్తున్నారని, ఇంకో 6 నెలల పాటు మిత్రకి భార్యగా ఉంటాను, ఈ ఇంటి కోడలుగా ఉంటాను అని చెప్పొచ్చావు. కానీ ఇప్పుడు ఉద్యోగాలు చేస్తాను, ఊర్లెళ్తాను అన్నప్పుడు ఈ ఇంట్లో ఉండడం దేనికి? నువ్వు 24 గంటలు మిత్ర పక్కన ఉన్నప్పుడే కదా నువ్వు మిత్రకి భార్యగా ఉన్నట్టు. ఇప్పటికే మిత్ర ఆఫీస్కి వెళ్లిపోయినప్పుడు తన పక్కన ఎలాగూ ఉండలేకపోతున్నావు. కనీసం తను ఇంటికొచ్చాకైనా తన గదిలో ఉండలేకపోతున్నావు. ఇక నువ్వు ఉద్యోగాలంటూ వెళ్లడం మొదలు పెడితే మిత్రకి భార్యగా మెలగటానికి నీ చేతిలో టైమే ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ మనీషా. థ్యాంక్సా? ఎందుకు? నేనొక యుద్ధం చేస్తున్నాను మనీషా. నా చుట్టూ ఉన్న పరిస్థితులతో చేస్తున్న యుద్ధం ఇది. కానీ ఆ యుద్ధంలో ఎలాంటి ఆయుధాలు వాడాలో నాకు సరిగ్గా తెలియడం లేదు. ఇప్పుడు నీ మాటల వల్ల ఎలాంటి ఆయుధాలు వాడాలో నాకు తెలిసొచ్చింది. నీ సలహా వల్ల ఆ యుద్ధం ఎలా చెయ్యాలో ఒక స్పష్టత వచ్చింది. అందుకే థ్యాంక్ యూ వెరీ మచ్. నేనే ఇంటి పెద్ద కోడలైతే ఈ నందన్ కుటుంబంలోని హారం నా సొంతమయ్యేది. దీని మీద హక్కు, అధికారం
పూర్తిగా నాకే ఉండేవి. దేవయాని, ఆ హారం విలువ గురించి మర్చిపోయావా? ఈ ఇంటి ఆచారం గురించి మర్చిపోయావా? అది వంశపారంపర్యంగా వస్తున్న హారం. ఈ ఇంటి పెద్ద కోడలు మాత్రమే వేసుకోవాల్సిన హారం. దాన్ని ముట్టుకునే హక్కు గాని, మెళ్ళో వేసుకునే అధికారం గాని నీకు లేవు. ఇవి నేను ప్రత్యేకంగా నీకు చెప్పాలా? అతేసిటివ్వు. ఈ ఇంట్లో చెప్పిన పని చెప్పినట్లు చేస్తే చాలు. ఇలాంటి చక్కబెట్టే వ్యవహారాలు నాకు చెడ్డ చిరాకు. చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా? గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా? నీ చేరవలసిన తీరమిది అని చేరుకున్నానా? ఇది కలైతే కాదుగా, ఎదలయంత మారగా, ఇది మరేదో జన్మగా ఉందిగా. నాది అంటూ లేదుగా, ఆయువంత నీదిగా. నీతో తుంటే తోడుగా చాలుగా. ఇదేంటి నా వైపే చూస్తున్నారు? కొంపతీసి నన్ను గుర్తుపట్టేశారా ఏంటి? ఇప్పుడెలా? నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా? చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా? గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా? నీ చేరవలసిన ఈ జాబ్ ఎలా అయినా నాకే వస్తే బాగుండు. ఏంటి మిత్రా, ఏమైంది? నథింగ్ మనీషా. మహేష్, ఇంటర్వ్యూకి అన్ని రెడీనా? అన్నీ రెడీ సార్. మీరు ఓకే అంటే ఒక్కొక్కరిని పిలుస్తాను. ఓకే, ఒక 5 minutesలో స్టార్ట్ చేయండి. ఓకే.
దేవయాని దేవయాని నిన్నే ఏంటక్క? ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదక్క, ఏం లేదు. ఇందాక నుంచి అక్కడే ఉండి ఏదో చేస్తున్నట్లు అనిపిస్తే అడిగాను, అంతే. అంటే కంట్లో ఏదో నలక పడినట్టుంది, తీసుకుంటున్నాను అంతే. అంతేనా? సరే. చెప్పండి. 38 కోట్లతో కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలి. మిగిలిన 2 కోట్లు ప్రాఫిట్ గా మిగిల్చుకోవాలి. వాట్? 40 కోట్ల ప్రాజెక్టులో కేవలం 2 కోట్ల రూపాయలు లాభమా? కంపెనీ ముందుకు వెళ్ళటానికి మనం పనిచేయాలి, మూతపడ్డానికి కాదు. ఒక నిమిషం మనీషా, మీరు చెప్పండి. మరీ అంత తక్కువ లాభం అయితే కన్స్ట్రక్షన్ కంపెనీని రన్ చేయడం చాలా కష్టం కదా? మీదిప్పుడు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో కొత్త బ్రాంచ్. ఒక కంపెనీ ఎప్పుడైనా మొదలు పెట్టేటప్పుడు ముందు జనాల్లో దాని మీద నమ్మకం పెరగాలి. నమ్మకం పెరగాలంటే మన పనిలో నాణ్యత పెరగాలి. నాణ్యత పెరగాలంటే మన చేతిలో ఉన్న డబ్బులు ఎక్కువ శాతం నాణ్యత కోసం ఖర్చు పెట్టాలి. లాజిక్ ఆలోచించండి. నాణ్యత పెరిగితే ప్రాజెక్టుల సంఖ్య పెరుగుతుంది. ప్రాజెక్టుల సంఖ్య పెరిగితే మౌత్ పబ్లిసిటీ పెరుగుతుంది. దానివల్ల పబ్లిసిటీ కోసం మనం ఖర్చు పెట్టేది తగ్గుతుంది. సో మిగిలిన లాభం పెరుగుతుంది. ఒక్కసారి కంపెనీకి కావాల్సినంత పేరు వచ్చేసాక నాణ్యత కొనసాగిస్తూనే లాభం పెంచుకునే అవకాశం దొరుకుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నమ్మకమే పునాది. పునాది ఎంత బలంగా ఉంటే నిర్మాణం అంత బలంగా నిలబడుతుంది. కానీ అలా చేస్తే బ్రిలియంట్ ఆన్సర్. మీకు అనుభవం లేకపోయినా ఆన్సర్ అదిరిపోయేలా చెప్పారు. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్. సరే, మీరు బయట వెయిట్ చేయండి. ఇంటర్వ్యూస్ అన్నీ అయిపోయాక మేము